గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరండి ఇన్స్పిరేషన్? ఎవరు అసలు? అంటే బాబు మోహన్ గారిని చూసి అప్పుడు ఇన్స్పైర్ అంటే అయ్యారు. అంటే అది అప్పుడు క్షణాలు అవును, కనిపిస్తుంది ఆ రోజు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. బట్ మీకు మీరు బాగా అభిమానించే నటుడు ఒకరు ఉంటారు కదా, ఎవరు ఫ్యాన్ మీరు అప్పుడు? మెగాస్టార్ చిరంజీవి గారు. అందరూ ఆల్మోస్ట్ ఆయన పేరే అంటే చెప్తారు. దానికి రీజన్ ఉంది. ఎట్లా అంటే నేను మాది అడవిదల పెళ్ళి అని చెప్పిన కదా, అక్కడ ఏం జరిగిందంటే నేను బేసిక్గా చిన్నప్పటి నుంచే టీవీలో ఇట్లా పోయినట్టు అతుక్కొని ఇట్లా ఉంటాను అనమాట. అది భాగవతం సీరియల్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా ఆదివారం చిన్నప్పుడు 5 years పిల్లగానప్పుడు కూడా నేను పోయి టీవీ ముందర కూర్చుంటుండే. అయితే అది అట్లా దాని తర్వాత నేను మా ఊర్లో ఏమైందంటే ఒక పెద్ద రూమ్ లాగా కట్టి పెద్ద కలర్ టీవీ పెట్టి VCR క్యాసెట్లు ఉండేది అప్పుడు చిన్నప్పుడు నాకు ఆ టైంలో. చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ వేస్తుండే అనమాట. ముగ్గురు మనగాళ్ళు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, హిట్లరు, బిగ్ బాస్, ఇలా చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ వేస్తుండే అనమాట. సో అట్లా ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్సులు కానీ, ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన ఎమోషనల్గా చేసే క్యారెక్టర్స్ కానీ బాగా ఆయన నాకు ఎట్లా అంటే నరాల్లో ఇట్లా ఇంకిపోయాడు అనమాట. ఆయన క్యారెక్టరేషన్ అంతా చాలా అంటే నాకు నేను ఎమోషనల్ అయ్యేది, నేను అట్లా ఫీల్ అయ్యేది అనమాట. సో అట్లా ఆయన నాకు చిన్నప్పటి సంది ఆయన నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం. ఇండస్ట్రీలోకి వచ్చాక ఎవరినైనా మీట్ అయ్యారా? ఒక స్టార్ హీరోస్, ఇప్పుడున్న స్టార్ హీరోస్లో కావచ్చు వీళ్ళందరూ. ఇండస్ట్రీకి వచ్చిన వరకు ఆచార్య అనే సినిమాలో నేను ఒక 10 days క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. దానికి ఇప్పుడు బత్తిని శ్రీనివాస్ గారు చెప్పారు కదా, ఆయన అప్పుడు దానికి అసోసియేట్గా ఉండేది. 10 days చేసిన. చిరంజీవి గారిని అప్పుడు కాజల్ ట్రాక్ అదంతా అందరు తెలిసిన విషయం, అందరూ ఎలిట్ అయిపోయింది. నేను కాజల్ గారు అసిస్టెంట్ అనమాట. ఆయన వచ్చి ఇట్లా కాజల్ గారు అట్లా పట్టుకొని ఇట్లా కత్తి పెట్టి అలాంటి సీన్ ఏదో మొత్తం, అరే ఇప్పుడు చెప్పరా నాతో మాట్లాడే సీను అనుకున్నా. నేను ఆయన్ని చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ ఉండేవి. అది ఎడిట్ లో పోయింది. ఇంకొక మీకు నచ్చింది ఆ సీక్వెన్స్ అంతా? నాకు నచ్చింది అసలు చెప్పాలంటే. కామెడీ ట్రాక్ అంతా లేదనమాట. గెటప్ సీన్ అన్న చాలా మంది, మన జోస్ రవి గారు వీళ్ళందరూ చాలా మంది ఉండేది. అది ట్రాక్ అంతా లేదు అందులో. సో అది నేను 10 days మాత్రం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను చిన్నప్పుడు అబీబీ సాంగ్ అప్పుడు నేను ఆయన చిరంజీవి గారి పాటలు డ్యాన్స్లు ఆయన అంత ఇష్టం పెట్టుకొని ఆయన ఫ్యాన్ అయిపోయి నేను చిన్నప్పుడు సంది. అలాంటిది నేను ఆయన ఇట్లా షార్ట్ జరుగుతుంది, నేను ఇట్లా కూర్చొని నేను ఇట్లా రీల్ తిరుగుతుంది అనమాట. ముగ్గురు మనగాళ్ళు అసలు ఆ దగ్గరికి మనం ఓన్లీ అప్పుడు మన చిన్న యాక్టర్ మన అంటే అక్కడికి వెళ్ళి మనం ఏదో ఫినాన్షియల్గా మనకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకు చెప్పాలంటే ఒక చిన్న ఆర్టిస్ట్ లాగానే. బట్ ఆ సీక్వెన్స్ ఉండుంటే మీరు నెక్స్ట్ ఎవరికైనా చూపించిస్తే నాకు యాక్చువల్గా నాకు ఆ సినిమా చేస్తే నాకు ఎంత పేరు వస్తుందని నేను ఒప్పుకున్న దానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా నేను అప్పుడు ఆయన సీన్ అన్న చెప్పారనమాట, అంటే నేను కొంచెం మంచి క్యారెక్టర్లు చేస్తాను అప్పుడు చెప్పేది. చిరంజీవి గారి సినిమా అనేసరికి నాకు ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే, కంపెనీ ఆర్టిస్ట్, నువ్వు ఏదైనా తీసుకుని నన్ను సెట్లో నిలబెట్టైనా సరే నాకు డబ్బులు ఇవ్వకపోయినా సరే ఆయనను చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన దగ్గర నుండి చూడాలని, ఏదో ఒక రోజు కలవాలని అలాంటి ఇంటెన్షన్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. కాకపోతే నేను అక్కడ దగ్గరుండి ఆయన చూస్తూ ఎంజాయ్ చేసిన. అదొక 10 రోజులు మాత్రం నాకు అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. మంచి రెమ్యునరేషన్. ఇంకెవరైనా స్టార్ హీరోస్ని కలిసారా? ఇంకొకటి కూడా చెప్పాలంటే, రామ్ చరణ్ గారితో నేను డైరెక్ట్ ఒక 2 సీన్లు 3 సీన్లు చేశాను నేను గేమ్ చేంజర్లో. ఓకే. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ క్యారెక్టర్, ఇద్దరికి మంచి సీన్లు ఉంటాయి. అది మొత్తం సెటప్పే లేదు, అది కూడా సీక్వెన్స్ ఎడిట్ వెళ్ళిపోయింది. ఆ 2 నాకు చాలా బాధ అనమాట. శంకర్ గారు డైరెక్షన్ లో చేశారు మీరు? శంకర్ గారు నాకు వచ్చి ఇట్లా మహేష్ గారు సీన్ అని నాకు డైలాగ్ చెప్పి సీన్ శంకర్ గారు నేరుగా మీకు అసిస్టెంట్ డైరెక్టర్స్ తోని చెప్పినారు యాక్టర్స్ కి. ఆయన డైరెక్టర్ వచ్చి చిన్న యాక్టర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఆయన వచ్చి సార్ చరణ్ గారు ఇలా వస్తారండి, మీరు నమస్తే పెడతారు, దాని తర్వాత సార్ ఇక్కడ లైసెన్స్ అదంతా లేదు అని అంటే ఆయన ఆర్టీఓ సమేత వేరే విషయం మీద వస్తాడు. చాలా పెద్ద సీన్, ఏంటి అది సార్ చూసుకోలేదు సార్ అని చాలా కాన్వర్సేషన్ ఉంటుంది, క్లోజులు ఉంటాయి, మంచి సీను. అది 3 days చేశారు వైజాగ్ నడి సెంటర్లో చేశారు, అది ట్రాఫిక్ సెంటర్లో. అది లేదు చాలా బాధ. నాకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఆచార్యలో చేశాను. అట్లీస్ట్ కాంబినేషన్ లేకపోయినా కనపడేవాడిని నేను. అది లేదు. రామ్ చరణ్ గారితో నాకు చాలా ఇష్టం. ఆయన చూస్తూ అట్లా ఆ సీన్ చేసిన అది లేదు. ఆ 2 ఎడిట్లో పోయినాయి. బట్ శంకర్ గారిని కలిశారు, ఆయన డైరెక్షన్ లో చేశారు. ఆయన డైరెక్షన్ లో నేను చేశాను. ఆయన నాకు సీన్ చెప్పారు, ఇట్లా డైలాగ్ అండి, ఇట్లా చరణ్ గారు వస్తారు, మీరు ఇలా ఉంటారు, మీ పేరేంటి అంటే నా పేరు మహేష్, మీరు ఏం చేశారు ఇలా, ఓకే డన్, డైలాగ్ చెప్పండి అంటే చెప్తా, సూపర్ బాగా చెప్తున్నారు అని ఇట్లా చరణ్ అని అన్న ఆయనతో మాట్లాడి నాతో నిజంగా అది నిజంగా
ఒకే ఒక్కడు, నాకు జెంటిల్మెన్ అలా నాకు వీళ్ళు అందరు కలిసి తిరుగుతుంటాయి అనమాట. నాకు శంకర్ గారు గలవన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, రోబో ఇవన్నీ తిరుగుతుంటాయి. చిరంజీవి సార్ నేను అక్కడ సెట్లో చూస్తున్నప్పుడు రౌడీ ఎల్లుడు, మన బిగ్ బాస్, మన గ్యాంగ్ లీడర్ ఇట్లా సినిమాలు తిరుగుతున్నాయి అనమాట అన్ని. సో అట్లా కలెక్షన్ అవుతుండే అనమాట. ఎవరైనా డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ని కలవాలని ట్రై చేశారా ఏమన్నా? ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వారు కలవాలని ట్రై చేశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలవాలని ట్రై చేశాను. ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఇక్కడే ఉంటుంది ఇల్లు సార్ది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజు పోయి ఆయన డ్రైవర్ గారు చక్రి గారు అని ఉంటారు అనమాట. అప్పుడప్పుడు ఆ వాచ్మెన్ గారు పోయి కలవసం, సార్ ఏం చేస్తుంటారు ఏంటి, నేను కలవాలని చెప్పి నేను చాలాసార్లు వెళ్ళి అలా ఎదురుగా నిలబడేది. కానీ ఎప్పుడు నాకు కలవపోయేది. ఆయన ఎప్పుడు పోతుంటాడు, నేను ఉండి ఆయన అంటాడు నువ్వు ఉండి పోయే టైంకే పోతుంటావు నువ్వు అంటే. అట్లా చాలాసార్లు మిస్ అయింది. ఒకసారి కలిశారు, వచ్చి నాకు ఆయన చూడ భయం అయిపోయింది. ఏంటి అన్నాడు అంటే ఫోటో సార్ అన్న అదా అని చెప్పి ఫోటో తీసుకొని నేను అంటే ఆయన కొంచెం అడవుల్లో పోతున్నాను, చాలా సీరియస్గా పోతున్నాడు అనమాట. సార్ అని చెప్పే వరకు బండికి వెళ్ళిపోయిండు. మీలాగే ఇప్పుడు మహేష్ ఆచ్ అంట తెలుసు కదా, మన జబర్దస్త్ మహేష్. సేమ్ నాకు అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టేవారు అంటే కదా, సుకుమార్ సార్ని ఇబ్బంది పెడితే లాస్ట్ కి నాకు కూడా అలా జరిగింది. మహేష్ కి మంచి క్యారెక్టర్ పెట్టదు, నాకు పర్లేదు. కానీ ఇంకొక విషయం చెప్తా, లాస్ట్ అద్భుతమైన విషయం ఏంటంటే భీమ్లా నాయక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి నేను అక్కడ తిరిగేవాడిని చాలాసార్లు. చక్రి అన్న కలిసి వస్తుందా తమ్ముడు, ఆయన డ్రైవర్ చక్రి అన్నాను. ఇప్పుడు కూడా ఆయనే ఉంటాడు చాలా సంవత్సరాల సంది. ఆయన తెలుసు అనమాట ఎన్నిసార్లు ఇప్పుడు తిరిగేదనమాట. తర్వాత ఆయనతో ఫోటో తీసుకున్నా. ఫోటో కూడా చాలా అప్పుడు యంగ్ ఏజ్లో ఉంటుంది నా ఫోటో, గుండు అది కూడా. తర్వాత నాకు ఎంత అదృష్టం అందంటే, నేను భీమ్లా నాయక్ సినిమా చేశాను నేను. అందులో ఒక సీన్ ఉంటుంది, అందులో 2 సీన్లు ఉంటాయి. బస్సులో మీరు ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా చూస్తే రానా గారు బస్సు ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు అని చెప్పి ఆయన 2000 రూపాయలు నోట్ ఇస్తే రైట్ పోనీ అని చెప్పి అంటారు. మీరు భీమ్లా నాయక్ లో ఆ బస్సు ఆపి ఎక్కుతారు రానా గారు. వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఇద్దరు మాట్లాడుకునే ముందు బస్సు మధ్యలో ఆపి ఎక్కుతారు. ఎక్కినప్పుడు నేను అక్కడ ఉండే బస్ కండక్టర్ నేనే అనమాట. ఒక ఫ్రేమ్ లో ఒక క్లోజ్ డైలాగ్ ఉంటుంది, మిగతాది ఇంకో సీన్ ఇట్లా బస్సు ఆపినప్పుడు వెళ్ళి అదంతా లోపల సీక్వెన్స్ ఉంటుంది, అదంతా లేదనమాట. ఆ కట్టు డైరెక్ట్ ఇద్దరు కాన్వర్జేషనే ఉంటుంది. సో అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అప్పుడు మన దానికి డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు, అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారనమాట. అయితే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు పిలవండి అంటే పిలిచాను అనమాట. ఏం పేరు నీ పేరు అదంతా ఆయన నేను గుర్తు చేయలేదు, నాకు ఆ భయం. సార్ ఏం పేరు నీ పేరు అంటే మహేష్, డైలాగ్ చెప్తాను సార్ అంటే చెప్పు, ఎక్కడ పడతారు ఆపుతా, డైలాగ్ చెప్పండి చెప్పిన ఇతను డ్రెస్ చేయండి అన్నాడు. అప్పుడు అది అట్లా ఆయన ద్వారా ఎప్పుడైతే నేను కలిసి అలా ఒకటి భీమ్లా నాయక్ ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద డైరెక్టర్స్ అంటే నేను ఇప్పుడు ఇంతవరకు వర్క్ చేయలేదు. మన ఫౌజీలో ఒక 1 డే అనురాగపుడి గారితో చేశాను నేను. ఓకే, ఫౌజీలో. బట్ అది అంటే మీరేమన్నా అంటే ప్రభాస్ గారు లుక్ చూసారా? అంటే మాకేం రివీల్ చేయదు కానీ చూసారా ప్రభాస్ గారు? నాకు అన్నీ ఏం తెలియదు, ఆ రోజు ప్రభాస్ గారు లేరు. బట్ 1 డే ఒక క్యారెక్టర్ ఏదో అది చెప్పకూడదు చేశాను. బట్ నేను ఎందుకు చెప్పుకోనంటే, ఇప్పుడు చూడు గేమ్ చేంజర్ అదే పరిస్థితి, ఆచార్య అదే పరిస్థితి. నేను సినిమా చెప్పి తర్వాత లేకపోతే ఏంటంటే కొంచెం వేరేలాగా చూస్తారు. అందుకని ఎందుకంటే నేను చాలా మటుకు ఏంటంటే సినిమాలు చేసి రిలీజ్ అయ్యి నేను సినిమా చూసుకున్న తర్వాత నేను ఉన్నానంటే అప్పుడు చెప్తే బాగుంటుంది. అందులో నేను చెప్పను అసలు ఎవరికి. సో మీరు ఇప్పుడు చిరంజీవి గారి గురించి అదంతా వచ్చింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కోసం నేను చెప్పాను తప్పితే నేను చాలా మటుకు చెప్పను. పెద్ద డైరెక్టర్ గారితో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయండి? అనురాగపూడి గారితో షూటింగ్ డేస్ ఓన్లీ? లేదు, వన్ డేనే ఏదో చిన్న క్యారెక్టర్ అది చెప్పకూడదు. అయినో అంటే మాకు మామూలుగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అనేది ఐడియా ఉంది, బట్ మేము క్యారెక్టర్ ఏమి అడగం. కానీ ఇంకేమన్నా ఇప్పుడు అప్కమింగ్ సినిమాలు ఏమైనా ఉన్నాయి? కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను నాకు 18 ప్రాజెక్ట్స్ ఉన్నాయి రిలీజ్ కి. బద్మాష్లో లీడ్ గా కాకుండా అవి చెప్పొచ్చు కొన్ని. టైసన్ నాయుడు, సాగర్ కే చంద్ర గారు, అందులో చిన్న క్యారెక్టర్, అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. బట్ ఉప్పు కప్పురం అని కీర్తి సురేష్ గారిది, సుహాస్ గారిది ఒక సినిమా వస్తుంది, వినే ఉంటారు. సో అందులో చాలా మంచి త్రూఅవుట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్. మీకు చాలా చెప్పే నా లైఫ్లో అన్నీ ఎలా జరుగుతుంటాయంటే, ఇప్పుడు నేను ఏ బాబు మోహన్ గారిని అయితే చూసి యాక్టర్ అవ్వాలనుకుని నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను, అదే బాబు మోహన్ గారి పక్కన త్రూఅవుట్ క్యారెక్టర్ నాకు ఉప్పు కప్పురంలో. ఎరా పొద్దున ఆయన సెట్ వచ్చాడా మహేష్ ఏడున్నాడు పిలవండి, అలా ఆయన చాలా నన్ను రోజు మహేష్ ఎక్కడుండి పిలవండి అని అంటుంటే త్రూఅవుట్ 30 days జర్నీ చేసి ఆయనతో 30 రోజులు ఆయనతో ఫుల్ లెంత్ రోజులు అనమాట. కీర్తి సురేష్ గారితో డైలాగ్స్ ఉంటే మంచి క్యారెక్టర్. అంత
ప్రైమరీ ఇంకా స్టార్ కాస్ట్ అలాంటి క్యారెక్టర్ కాదు కానీ బట్ ఒక మంచి కామెడీ అంతా మంచి క్యారెక్టర్. ఉప్పు కప్పురం కానీ, టైసన్ నాయుడు కానీ, అమర్ చిత్ర కథ అని ఇంకో సినిమా వస్తుంది. అలా ఇప్పుడు త్రిభువనధారి బార్వికర్ అని మీరు టీజర్ అవి చూశారు, అందులో ఒక మంచి క్యారెక్టరు. తర్వాత తరుణ్ భాస్కర్ సార్ది అదే మన సారీ ఇంకా టైటిల్ చెప్పేస్తున్నారు మీరు. హీరో వచ్చింది సినిమా అది. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు మిత్రమండలి ఇప్పుడు ఈరోజు టీజర్ లాంచ్ అయింది, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా. హీరో వచ్చింది సినిమా అది. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు మిత్రమండలి ఇప్పుడు ఈరోజు టీజర్ లాంచ్ అయింది, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా. అండ్ సూపర్ సుబ్బు అని మీకు నెట్ఫ్లిక్స్లో సందీప్ కిషన్ గారిది అదొక ప్రాజెక్టు, అందులో రఘుబాబు గారు అసిస్టెంట్ మంచి క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకోటి వర్కింగ్ టైటిల్ అది మారెమ్మ అని రవితేజ గారి తమ్ముడు గారి అబ్బాయి మన మాధవ్ అది మంచి తెలంగాణ బ్యాక్గ్రాప్లో, అందులో కూడా మంచి కమెడియన్ రోల్ మంచి క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ చెప్పాలంటే ఇట్లా ఇది. సో ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. సూపర్. అసలు మీ జర్నీ మొత్తం కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. అంటే ఒక ఎంత కష్టాలు పడి ఎలా వచ్చారో కానీ, ఐ మీన్ మీరు ఆ రోజు ఒకరోజు ఆ క్యాబ్ క్యాన్సిల్ చేయకుండా పేషెన్స్, అంటే మనకి జనరల్ ఏం చెప్తారంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి అని చెప్తా ఉంటారు. మీరు ఆ రోజు 20 నిమిషాలు లేట్ చేసినా ఓర్పు వహించారు కాబట్టి ఈ రోజు దాని నిజంగా మీరు అన్నట్టు నిజంగా డెస్టినీ అండి. అంటే నేను అది మీరు చూడు ఒక్క సెకండ్ క్యాన్సిల్ చేస్తే నా పరిస్థితి ఏంటి చెప్పండి. మీకు కొన్ని లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ చెప్తాను మీకు. ఎలా అంటే తరుణ్ భాస్కర్ సార్ నాకు గెలవటంలో ఎలా జరిగిందంటే, జూన్ 29 ఈ నగరానికి ఏమైనా సినిమా రిలీజ్ అయింది. జూన్ 28 నా బర్త్డే. నిజంగా 29 నేను పుట్టినట్టు, ఎందుకంటే ఫస్ట్ నా సినిమాది. అదే జూన్ నెలలో ఇప్పుడు జూన్ 28 నా బర్త్డే, జూన్ 29 ఈ నగరానికి ఏమైనా సినిమా అయింది. ఇదే జూన్ 6 బద్మాష్ సినిమా నేను లీడ్ రిలీజ్ అయింది. జూన్ నెల మీకు బాగా సో అట్లా ఆయన ఈ నగరానికి ఏమైంది, నా బర్త్డే, అదే బద్మాషుల సినిమా జూన్లో రిలీజ్ అయింది. ఇట్లా 3 ఇన్సిడెంట్లు ఆయన కలవటం, మళ్ళీ అదే బద్మాష్ సినిమాకి ప్రీ రిలీజ్ చేయమంటే తరుణ్ భాస్కర్ సార్ రావటం. బట్ తరుణ్ భాస్కర్ గారు సినిమా పేరు రిలీజ్ చేస్తారు, మీరు రివీల్ చేస్తారు, మీరు అయిపోయారు అసలు తరుణ్ భాస్కర్ దగ్గర. మీరు కొంచెం మేము బీప్ వేయకపోతే మీరు అయిపోయారు, రివీల్ చేసినట్టు బాగోదు. సో ఇట్లా తరుణ్ సార్తో జర్నీ నిజంగా చాలా చాలా లైఫ్లో మర్చిపోలేని జర్నీ. నిజంగా ఆయనని లైఫ్ లాంగ్ ఆయనకి నేను రుణపడి ఉంటా. నిజంగా ఎప్పటికి చెప్తుంటా, నాకు ఆయనే గురువు, ఆయనే దైవం. చాలా చాలా చెప్పాలంటే ఆయన గురించి చెప్తే ఎమోషనల్ అయిపోతా. నిజంగా ఆయన నా జీవితంలోకి రావటం, ఆయన నాకు పరిచయం కావటం, నేను జన్మలో చేసుకున్న సుకృతం అని నేను ఫీల్ అవుతా. సో మీరు ఇలాగే ఐ మీన్ శంకర్ గారు చాలా మెమరీస్ అయితే అప్పుడే చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా స్ట్రగులింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే అలాగే నాకు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్ గారు కూడా కానీ ఇప్పటివరకు నేను ఇప్పుడు 30 ప్రాజెక్ట్స్, అందులో ఇప్పుడు కీడాకోల ఈ నగరం తరుణ్ సార్ కాకుండా నాకు ఇచ్చిన ప్రతి అవకాశం ప్రతి డైరెక్టర్ కూడా చాలా చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే వాళ్ళకు కూడా కృతజ్ఞతగా ఉండాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని అవకాశాలు రావటం అనేది కూడా మామూలు విషయం కాదు. ప్రతి క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్లు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. మల్లిక్ రామ్ గారు నాకు అద్భుతం అనే సినిమా ఇచ్చారు, ఇప్పుడు సూపర్ సుబ్బు ఇచ్చారు. ఆయన కూడా నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఆడియో ఫంక్షన్ కూడా, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చారు. సాగర్ చంద్ర గారు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా ఏటా సత్యనారాయణ గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి డైరెక్టర్ గారు కానీ, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ, ఇవ్వపోయే వాళ్ళు కానీ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నాను అంటున్నారు. చూడాలి మీ జర్నీ ఇలాగే సాగాలి, మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని. అంటే మీరు ఆల్మోస్ట్ ఐ మీన్ మంచి అచీవ్ చేస్తున్నారు. మీకు ఇంకా మీ హోప్ కనిపిస్తుంది, మీ ఫ్యూచర్ 18 ప్రాజెక్టుల దగ్గర ఉన్నాయంటే అర్థం అవుతుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.